నంద్యాల జిల్లా కమ్యూనికేషన్ సెల్ మందమరి ఏరియాలో భారత్ కి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మందమరి ఏరియా సింగరేణి ఉన్నత పాఠశాల విద్యార్థులకు నీటి వినియోగం, త్రాగునీటి యొక్క ఆవశ్యకత అనే అంశంపై వ్యాసరచన పోటీలు మరియు డ్రాయింగ్ పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మందమరి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ హాజరై పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేయడం జరిగింది. I'll convey a speech on safe water. We all know that water is the most precious and useful resource on earth. It is the most basic need to everyone, whether it is human beings, animals, plants and other microorganisms. We cannot imagine to live without water. More than a day, despite having so much importance, do we care something reckless and overuse water? We can all imagine that we will happen if the drinking water get finished or get polluted. It's our responsibility to save and consume water. A beautiful place for the necessities of life. It is important to use water in a sustainable form. Industries most recycle and reuse. We can also contribute to starting save water in our everyday lives. Like, do not let the కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. అట్టి విజేతలకు బహుమతి ప్రధాన మహోత్సవానికి ఇచ్చేసిన మన ప్రియతమ జనరల్ మేనేజర్ అయిన సిహెచ్ దేశమంతా కూడా చాలా సంతోషమైన అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దాంట్లో భాగంగా మన పాలకుల యొక్క ఆదేశాల మేరకు మన సింగరేణి కాలనీస్ ఆయా ఏరియాల్లో మరి ఈ కార్యక్రమాలను ఎంతో ఘనంగా దిగ్విజయంగా నిర్వహిస్తుంది. దాంట్లో భాగంగా మందమరి ఏరియాలో మన జనరల్ మేనేజర్ శ్రీ సిహెచ్ శ్రీనివాస్ గారి సారథ్యంలో వివిధ సామాజిక కార్యక్రమాలు, వివిధ సంబరాలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా మన పాఠశాలలో ఈ నెల 7వ తారీఖు మరి నీటి నిర్వహణ, నీటి ఉపయోగము, త్రాగునీరు యొక్క ప్రాముఖ్యతను గురించి ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ నిర్వహించుకున్నాం. అలాగే డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించుకున్నాం. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని విజేతలకు బహుమతి ప్రదానం చేయడానికి మన ప్రీతమ జనరల్ మేనేజర్ ఈరోజు మన పాఠశాలకు రావడం సంతోషకరం. ఈ కార్యక్రమంలో ముందుగా ప్రార్థనతో ఉంటే తర్వాత జనరేషన్ కూడా మనం అందించిన వాళ్ళం అవుతాం. దానికి మనకు తెలుసు, ఈవెన్ అగ్రికల్చర్లో కూడా డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్ వచ్చాయి. అయితే ఇంట్లో ఏవైతే వాటర్ కనెక్షన్స్ ఉన్నాయో లీకేజ్ లేకుండా మెయింటైన్ చేసుకోవాలి, అవసరమైనట్టుగా వాడాలి. తర్వాత ఒక మినిమం వాటర్ క్వాంటిటీ వాడేది ఉంటుంది, దానికి అనుగుణంగా వాడినాం అనుకోండి తర్వాత ఖచ్చితంగా వాటర్ వేసేజ్ అంటూ కాకుండా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే సరే ఈ కార్యక్రమాలను స్కూల్లో చేస్తూ ఉంటారు. ఎవరైనా ఒక విద్యార్థి కనుక మంచి అభివృద్ధిలోకి రావాలి, ఇన్ ఫ్యూచర్ కూడా తన ఏ విధంగా ఉంటాడు అన్నది తన స్టేజ్ ఫియర్ లేకుండా చెప్పే విషయం ఆధారపడి ఉంటుంది. మీరు ఒక క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ వస్తుంది, దాన్ని రిప్రజెంటేషన్ ఎప్పుడు చక్కగా చెప్పగలుగుతామంటే సబ్జెక్ట్ మీద మా అవగాహన ఉండాలి. సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి ఆన్సర్ మంచిగా ఇవ్వగలుగుతారు. అట్లాగే ఇప్పుడు ఒక అమ్మాయి చాలా చక్కగా మాట్లాడింది. ఆ విధంగా ఇప్పుడు అందరూ మాట్లాడాలంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టేజ్ ఫియర్ పోవాలి. ఎవరైతే పిల్లలు స్టేజ్ ఫియర్ పోకుండా వాళ్ళ స్కూలింగ్ పీరియడ్లో కానీ, హై స్కూల్ పీరియడ్లో కానీ, ఇంటర్మీడియట్ కాలేజీలో కానీ, ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, డిగ్రీ కాలేజీలో ఉంటారో వాళ్ళే వాళ్ళ జీవితంలో హయ్యర్ పొజిషన్స్కి పోవడానికి ఒక బాట వేసుకుంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే స్టేజ్ ఫియర్ లేకుండా మీరు ప్రాక్టీస్ చేయడం ప్రయత్నం చేయండి. లేకుంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐడియా ఉన్నది అంటే బహుశా మీకు టీచర్స్ చెప్పుకుంటారు, జవహర్లాల్ నెహ్రూ గారు తనకి ఏంటంటే మాట్లాడడానికి భయం అయ్యేదట. సబ్జెక్ట్ మొదలుపెడితే ఏ విధంగా మాట్లాడాలో కొంత
ఇన్ఫాక్ట్ కాంటెస్ట్ లాగా ఉంటే తను నిలబెట్టి అద్దం ముందు ప్రాక్టీస్ చేసిండట. ఇది ఫ్యాక్ట్. ఇది సందర్భం ఎందుకు చెప్తున్నానంటే ఒకరు ఏదైనా ఒక సబ్జెక్ట్ టీచర్ ఇచ్చినప్పుడు లేదంటే మీ ఫ్రెండ్స్లోనే గ్రూప్ డిస్కషన్ ఉంటుంది.